న్యూ ఇయర్ రోజు ఒక అద్భుతమైన వీడియో వచ్చింది. మీరు నమ్మరు, పుతిన్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడు ఒక వీడియో రెడీ చేశారు. అందులో మన మోదీ గారి నుంచి జెలెన్స్కీ వరకు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇందులో ఎవరెవరికి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక్కొక్కటి చెప్తా నేను. బట్ దానికన్నా ఇంపార్టెంట్ గా దేశాలు, ముఖ్యంగా రష్యా, చైనా ఇలాంటివన్నీ ఆ దేశానికి సంబంధించిన న్యూస్ మెటీరియల్ ని, పాయింటర్స్ ని ఏ రూపంలో మార్చి మరీ వీడియోలు చేసి అఫీషియల్ హ్యాండిల్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ వీడియో రష్యన్ ఎంబసీ పెట్టింది, రష్యన్ ఎంబసీ ఇన్ కెన్యా పోస్ట్ చేసింది డైరెక్ట్ గా. అలాగే మన చైనీస్ గవర్నమెంట్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక తైవాన్ కి మా దగ్గర ఇలాంటి ఎయిర్ ఫోర్స్ ఉంది, నేవీ ఉంది అని చెప్పి వచ్చింది కదా వీడియో. ఏదో రోజు మిమ్మల్ని లాగేస్తామని చెప్పి తైవాన్కి ఒక వార్నింగ్ లాంటిది అది. ఇప్పుడు చైనా రిలీజ్ చేసిన ఈ వీడియో తైవాన్ ఏదైతే ఉందో ఇది కాదు, ఇది రెగ్యులర్ వీడియో. వాళ్ళ ఫ్లీట్ అంతా చూపించింది. దానికి తైవాన్ రెస్పాండ్ అయింది. ఈ చైనీస్ J-16 జెట్స్ ఉంటాయి కదా, చైనీస్ మోడల్ జెట్స్ అవి, వాటిని అమెరికా తైవాన్కి ఇచ్చిన F-16 పాత మోడల్ జెట్స్ తో బ్లాక్ చేసింది. లాక్ చేసి వేలకి బటన్ కి కొద్దిగా డిస్టెన్స్ పెట్టి మేము బటన్ కొడితే మీ జెట్స్ ఎగిరిపోతాయి అన్నట్టు అఫీషియల్ తైవానీస్ పేజ్ లో పెడితే, ఈ డిఫెన్స్ పేజ్ ఉంటుంది కదా, దానికి రెస్పాన్స్ గా చైనా ఒక AI వీడియో రిలీజ్ చేసింది. ఇలాగే ఇది చూస్తే సగం నవ్వు వస్తుంది. రోబోటిక్ సోల్జర్స్, రోబోటిక్ యానిమల్స్, ఇలాంటివన్నీ మొన్న మనం మాడుకున్నాం కదా, అలాంటిది రష్యా ఇప్పుడు రిలీజ్ చేసింది. సరే, ఏ గిఫ్ట్ ఎవరెవరికి ఎలా ఇచ్చింది? పుతిన్ గారు ఏ మొహం మీరు చూసారు? ఫస్ట్ షీ జిన్పింగ్కి వెళ్ళింది ఒక గిఫ్ట్. అది ఏమనుకుంటున్నారు మీరు? షీ జిన్పింగ్ గారు ఇలా డబ్బా ఓపెన్ చేయగానే యువాన్ రూబెల్ పక్కన ఉంటాయి. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు ఉంది. ఇక్కడ ఏంటిది, చైనా రష్యా మంచి ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయం అది. వీళ్ళిద్దరికి ఇప్పుడు ఉండే కామన్ ఇంట్రెస్ట్ ఏంటి? రూబెల్ మనం చూసుకుంటే రూపాయికి చాలా దగ్గరగా ఉండే కరెన్సీ అది. యువాన్స్గా ఎక్కువ, కొద్దిగా 7-8 రూపీస్ అనుకుంటా ప్రస్తుతానికి. డాలర్ అక్కడెక్కడో ఉంది, ప్రపంచం మొత్తానికి అది స్టాండర్డైజ్డ్ కరెన్సీలో అందరూ వాడుతుంటారు. ప్రస్తుతానికి రష్యా డాలర్లు తీసుకునే స్థితిలో లేదు, ఆ స్థానంలో లేదు. శాంక్షన్ల వల్ల కానీ, యుక్రెయిన్తో జరుగుతున్న గొడవ వల్ల కానీ. సో వాళ్ళకి కామన్ కరెన్సీ కావాలి. అందుకని చైనాకి ఏం చెప్తుందంటే, మన ఇద్దరు కరెన్సీస్ వరల్డ్ మొత్తాన్ని డామినేట్ చేయబోతున్నాయి ఫ్యూచర్లో, డాలర్ని మనం క్రష్ చేస్తామనే మీనింగ్ ఉన్నట్టు ఆ వీడియో ఉంది. మీరే చూడండి ఒకసారి. నెక్స్ట్ మన మోదీ గారి దగ్గరికి వచ్చారు. ఆయన చాలా నవ్వుతూ ఓపెన్ చేశారు. అందులో సుఖోయ్ 57 జెట్స్ ఉన్నాయి, Su-57s. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఎందుకు అనిపించింది అంటే, రష్యా ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. ఇలాంటి టైంలో రష్యాకి, భారత్కి ఉండే బైలాటరల్ ట్రేడ్ ఏంటి? ఒక $70 బిలియన్ అనుకుందాం. అందులో $65 బిలియన్ ఆయిల్ ట్రేడే అది. ఇంకా మిగిలింది ఒక $6-7 బిలియన్ మాత్రమే బైలాటరల్ ట్రేడ్ ఉంది, సగం. అంటే గట్టిగా మాడాల్సి వస్తే రష్యా ఈజ్ ఎ సెల్లర్ అండ్ ఇండియా ఈజ్ ఎ బయర్ హియర్. ఈ రిలేషన్షిప్ ని ఏ దేశం, ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ ఫర్ అస్. అది మనందరూ ఒప్పుకోవాలి. ఎంత దేశం గురించి మాట్లాడినా కూడా, ఎప్పుడైనా ఏదైనా దేశంతో మనం బిజినెస్ చేస్తుంటే సగం ఉన్నట్టు ఉండాలి. దట్స్ వెరీ హెల్దీ ఏ దేశానికైనా. సో ఆల్రెడీ ఉంటున్న ఈ రిలేషన్షిప్ని ఇంకా రీఇన్ఫోర్స్ చేస్తున్నట్టు, మా దగ్గర నుంచి మీరు డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనండి, యూ బీ ద బయర్, వీల్ బీ ద సెల్లర్స్ అని చెప్పి గిఫ్ట్ అయితే ఇవ్వరు కదా వాళ్ళు సుఖోయ్ 57s. సో ఇంకేదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ తుర్కియా నుంచి ఎర్దోగాన్కి అదేంటది, మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బొమ్మని ఇచ్చినట్టు ఒక ఇమేజ్ ఉంది. తర్వాత మాడదాం దాని గురించి. అలాగే ఇండియా రష్యా కలిపి ఒకటి రుపోర్ అని చెప్పి బంగ్లాదేశ్లో రెడీ చేస్తున్నాం కదా, అది ఇవ్వండి, ఇద్దరం కలిసి చేస్తున్నాం అని. లేదా బ్రహ్మోస్ లాంటిది ఏదైనా ఇచ్చుంటే కొలాబరేటివ్ ఎఫర్ట్ కనబడి ఉండేది అని చెప్పి నా ఉద్దేశం. దీని మీద మీరేమంటారు కింద కామెంట్స్లో రాయండి ఖచ్చితంగా. నెక్స్ట్ మన DJT, ఆయన ఏలో చాలా క్యూట్గా కనిపిస్తుంటారు నాకు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నట్టుంది ఆ వీడియోని ఒకసారి చూడండి మీరు. DJT గారు ఓపెన్ చేయగానే ఒక ఫోటో ఉంది అక్కడ. బేసిక్, ఆయన ఇబ్బంది పెట్టకూడదు, అలా అని చెప్పి టూ మచ్ డెస్పరేట్గా కూడా ఉండకూడదు. ఎందుకంటే US ఇస్ బీయింగ్ హాస్టైల్ టువర్డ్స్ రష్యా రైట్ నౌ. అంతేందుకు మన భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొంటేనే USకి నచ్చట్లా, టారిఫ్ వేసి పెట్టింది మన మీద. ఇంకా ట్రేడ్ టాక్ నడుస్తూనే ఉన్నాయి. సో నొప్పించక తానొప్పక అన్నట్టు ఒక ఫోటో పెట్టి, అందులో మొన్న అలాస్కాకి వెళ్ళారు కదా, సమిట్ జరిగింది, జూలైలో జరిగింది అనుకుంటా. వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటో ఒకటి ఇచ్చేసినట్టు, ఆయన దానికి హ్యాపీగా ఫీల్ అయినట్టు మమ అనిపించేసుకున్నారు. నెక్స్ట్ వెనెజువెలన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో అని. ప్రస్తుతానికి ఆయనకి USకి ఉన్న వైరం మనందరికీ తెలుసు. US దొరికితే ఆయిల్ మొత్తాన్ని లాగేద్దాం అన్నట్టు ఉంది. యూ నెవర్ నో, ఆక్రమించేసుకుందాం అనే ఆలోచన కూడా US కు ఉండొచ్చు ప్రస్తుతానికి. ఎందుకంటే అక్కడ డిక్టేటర్షిప్ రెజిమ్ ఉంది. ఈదర్ లీడర్ని వాళ్ళకి అనుగుణంగా మారుస్తారు, లేదా ఆయిల్ అయితే మొన్న ఒక వీడియో కూడా వైరల్ వెళ్ళింది, దాని గురించి మనం మాట్లాడాం. వెనెజువెలన్ వాటర్స్ లోకి US హెలికాప్టర్ వెళ్ళి అక్కడ నుంచి కొంతమంది కమాండోస్ దిగి ఆయిల్ ని లాగేసుకొని వెళ్ళిపోయారు. Probably know we've just seized a tanker on the coast of Venezuela, large tanker, very large. ఇది ఎప్పుడో మిడ్ 17th 18th సెంచరీలో మనం ఇలా వినేవాళ్ళం, పైరేట్స్ ఉంటారు లాగేసుకుంటారని. మన కళ్ళ ముందే వాళ్ళు జరుగుతుంది, ఆ ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. సో ఆ ప్రెసిడెంట్ నో వార్, ఓన్లీ పీస్ అనే ఒక సైన్ ఉండే బోర్డు పంపించిన లాంటి తోటి పంపించారు. నెక్స్ట్ మన కిమ్ జాంగ్ ఉన్, ఈయనకి ఏమి ఇచ్చారో మీరు తెలుసుకునే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. కొత్త సంవత్సరం వచ్చేసింది అండ్ ఇలాంటి జియో పొలిటికల్ వీడియోస్ మన లోకల్గా జరిగే ఇష్యూస్ నుంచి ప్రపంచంలో ఏ నలుమూల ఎక్కడ జరిగినా కూడా దాన్ని మన స్టైల్లో సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియోలో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. కొత్త సంవత్సరం కొత్త రిజల్యూషన్ ఒకటి తీసుకోండి. నా సైడ్ నుంచి వచ్చిన వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. పడుకునే ముందు టక్ అని వచ్చేస్తుంది, 10 నిమిషాలు నాకు ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఎనీవేస్, కిమ్ జాంగ్ ఉన్కి ఏమి ఇచ్చారని చెప్పి మీరు అనుకుంటున్నారు? నేను సింపుల్గా చెప్పనా, వీళ్ళిద్దరికి మధ్యలో ఉండే రిలేషన్షిప్ మనం డీకోడ్ చేయగలిగితే మనకు అర్థమైపోతుంది ఏమి ఇచ్చుంటారు ఏంటది. ఇట్స్ అ ఫ్రెండ్లీ రిలేషన్షిప్.
మొన్న కూడా యుక్రెయిన్తో యుద్ధం జరిగినప్పుడు నార్త్ కొరియన్ సోల్జర్స్ వాళ్ళు యుద్ధం చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళ ఒంట్లో ఫుడ్ ఉందా లేదో మనకు తెలియదు. ఇలాంటి సోల్జర్స్ని పట్టుకెళ్ళి రష్యన్ మెయిన్లాండ్లో పెట్టి వాళ్ళని పెంచి పోషించి చాలా కాలం ఉంచారు. ఆల్మోస్ట్ వాళ్ళు యుద్ధానికి కూడా వెళ్ళారు అందులో చాలా మంది. సో అలాంటి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఒక మంచి స్వార్డ్ ఉంటుంది కదా, కత్తి ఒకటి ప్రెజెంట్ చేశారు. అది ఆయన్ని చాలా గర్వంగా ఇట్లా తీసి పెడుతున్నట్టు మనకు విజువల్ చూడొచ్చు మనం. నెక్స్ట్ తుర్కీ ఎర్దోగాన్కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఈ బొమ్మ అకుయు అని చెప్పి ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని వాళ్ళు టర్కీలో కడుతున్నారు, రష్యాలో కడుతుంది. సో ఇలాంటిది ఏదైనా కూడా భారతదేశానికి గిఫ్ట్గా ఇచ్చుంటే బాగుండేది. అంటే ఒక జెట్ మేము అమ్ముతున్నాం మీ దగ్గర మీరు కొంటున్నట్టు అని చూపించకుండా. ఆబ్వియస్లీ అది గిఫ్ట్ అయితే ఇవ్వరు కదా, అది కొంచెం చిన్న. నెక్స్ట్ హంగేరియన్ లీడర్ ఆయన పేరు ఏదో ఉంటుంది, ఆయనకు ఒక డిస్కౌంట్ వౌచర్ ఇచ్చారు. ఎందుకంటే హంగేరీ న్యాచురల్ గ్యాస్ ని రష్యా నుంచి కొంటుంది. ఇప్పుడు ఈ గ్యాస్ ని సరసమైన ధరకు మేము ఇస్తాం, మంచి డీల్ మా దగ్గర మీకు వస్తుందని చెప్పినట్టు ఆ ఇన్సిన్యూయేట్ చేసినట్టు ఈ పర్టికులర్ గిఫ్ట్ ఉంది. ఫైనల్ గా ఎవరు ఉన్నారనుకుంటున్నారు మీరు? మన జెలెన్స్కీ గారు. మీరు వైల్డ్ గెస్ట్ చేయండి, ఈ ఏఐ వీడియోలో జెలెన్స్కీ గారికి పుతిన్ గారు ఏ గిఫ్ట్ ఇచ్చి ఉంటారని మీరు అనుకుంటున్నారు? జెలెన్స్కీ గారు ఇలా డబ్బా ఓపెన్ చేయగానే అక్కడ కనబడేది మీరు పాజ్ చేసి ఆన్సర్ చేయాలి. కింద కామెంట్ రాయండి. ఫస్ట్ మీరు ఏమనుకుంటారు రాయండి, దాని తర్వాత నేను చెప్తా. గెస్ట్ చేశారా, రాసారా? ఓకే. ఈ సంఖ్యలు ఉంటాయి కదా, హ్యాండ్ కఫ్స్, అవి గిఫ్ట్గా ఇచ్చి పండగ చేసుకో అన్నట్టుంది ఆ పుతిన్ గారి ఎక్స్ప్రెషన్ ఇక్కడ క్లియర్గా. మీరు చూడండి ఒకసారి, చాలా క్యూట్గా ఉన్నాయి ఈ ఇమేజెస్ అన్ని. వాళ్ళు నవ్వుతున్నట్టు, ఏ చేస్తున్నట్టు, జెలెన్స్కీ జైలు లోపల ఉన్నట్టు. ఎనీవేస్ ఏఐని ఈ విధంగా కూడా జియో పొలిటికల్ టెన్షన్ని ఇంకా కొంచెం ఈజ్ చేయడానికి కానీ, ఒక పర్టికులర్ పాయింట్ని ప్రూవ్ చేయడానికి కానీ, లేదా ఒక దేశం మనసులో ఇది ఉందని చెప్పడానికి కానీ, దాని అంతరార్థం మనం తెలుసుకోవడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది. న్యూ ఇయర్లో కొత్త రోజు నాకు కనబడిన ఫస్ట్ వీడియో ఇదే. ప్యారలల్గా భారతదేశం సైడ్ ఏం నడుస్తుంది అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుందో మనం ఆడుకుందాం. మంచి విషయాలు లాస్ట్లో చెప్తాను, మరి దానికన్నా ముందు ప్యారలల్గా మన పట్ల జరుగుతున్న కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి. ఇంకిలా మోంచో అని చెప్పి ఒక స్టూడెంట్ వింగ్ ఒకటి ఉంది. వాళ్ళు ఇంటర్న్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ మొహమ్మద్ యూనస్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ ఒక డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు కాబట్టి వీళ్ళు ఏం చెప్తే అది వినాలన్నట్టు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఎవరు ఈ స్టూడెంట్ గ్రూప్, ఎవరైతే ఉస్మాన్ హడి అని చెప్పి మనం ఆడుకున్నాం కదా, ఒక వ్యక్తిని డిసెంబర్లో చంపేశారు. స్టూడెంట్ లీడరు, భారతదేశం కొంచెం విరుద్ధంగా మాట్లాడేవాడు. గ్రేటర్ బంగ్లాదేశ్ గురించి, ఇండియా ఎలాంటి ఒక కొలోనియల్ బ్రిటిష్ లాంటిది భారతదేశం అని చెప్పేవాడు అని చెప్పి మనం ఆడుకున్నాం కదా. ఈ ఉస్మాన్ హడి ఉండే ఒక స్టూడెంట్ వింగ్ లాంటిది. వాళ్ళు ఇవాళ డైరెక్ట్గా వచ్చి భారతదేశానికి ఉన్న వర్క్ పర్మిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తక్షణం మీరు క్యాన్సిల్ చేయండి. ఎవరెవరైతే భారతదేశం నుంచి లీగల్గా, ఇది లీగల్గా కాదు, ఇల్లీగల్గా అనేది అక్కడ నుంచి ఇటు ఉంటుంది కానీ ఇటు నుంచి అటు చాలా తక్కువ. అలా లీగల్గా ఉన్న వాళ్ళే చాలా తక్కువ మంది. ఓవరాల్గా ఉన్నదే 19,000 మంది, అందులో 9,000 మంది స్టూడెంట్సే. ఇప్పుడు ఈ వర్క్ పర్మిట్స్లో ఉండి ఎవరైతే వెళ్ళి అక్కడ బంగ్లాదేశ్లో పనిచేస్తారో అలాంటిది ఒక 5,000 మంది ఉన్నారు, 5,700 మంది. వీళ్ళకి మీరు ఫస్ట్ తక్షణం క్యాన్సిల్ చేయండి. దేనికంటే ఎవరైతే ఉస్మాన్ హడిని చంపాడంట మేఘాలయ బార్డర్ నుంచి భారతదేశానికి వచ్చి అక్కడ అతను ఇక్కడ ఉన్నాడంట. అనవసరంగా భారతదేశం మీద ఆరోపణలు మోపే ప్రయత్నం ఇది. రియాలిటీలో ఎటువంటి ఎవిడెన్స్ లేదు. మన వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్పినా దాన్ని ససేమిరా అని డినై చేసాం. మీరు ప్రూఫ్ చూపించండి అని అడిగితే ఒక ఫోటో ఆ టైంలో ఏదైతే వైరల్ అయిందో ఆ వ్యక్తి డైరెక్ట్ వీడియో పెడుతున్నాడు. నేను దుబాయ్లో ఉన్నాను, నాకు హత్యకి ఎటువంటి సంబంధం లేదు, వీళ్ళు నన్ను ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఆయన బంగ్లాదేశ్ అనుకుంటున్నాడు. బట్ ఏదైతే ఒక ఫోటోని వాళ్ళు రిలీజ్ చేసి ఈయన భారతదేశంలో ఉన్నాడని చెప్పారో ఆయన డైరెక్ట్గా నేను దుబాయ్లో ఉన్నానని చెప్తున్నాడు, నన్ను వదిలేండి అంటున్నాడు. In this latest clip, Masood has been displaying his UAE visa on camera, firmly rejecting Bangladesh's claims that he is hiding in India. ఇప్పుడు దీనికి వీళ్ళు ఏం సమాధానం చెప్తారో నాకు తెలియదు కానీ ఇలాంటి వర్క్ పర్మిట్లు క్యాన్సిల్ చేయడం, వాళ్ళ తప్పు లేకుండా జనాలు బార్డర్ దాటించేయడం, ఇలాంటివన్నీ మాప్ ప్రెషర్ వల్ల జరగవు. డిప్లొమాటిక్ గానే జరగాలి, లా ప్రకారం జరగాలి, ఇంటర్నేషనల్ లా ప్రకారం. భారతదేశం క్రిమినల్స్ ని హార్బర్ చేస్తుందని చెప్పి మీరు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని ఉంటుంది. ఓ దేశానికి ఎలా అయితే ఒక సుప్రీం కోర్టు ఉంటుందో అన్ని దేశాలకి కలిపి ఒక కోర్టు లాంటిది. అక్కడ వెళ్ళి మీరు కేసు వేయండి, మాట్లాడండి, వాదించండి, గెలవండి అని చెప్పి ఇంటరిమ్ గవర్నమెంట్కి చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళ మోస్ట్ ఇన్కాంపిటెంట్ పీపుల్ వీళ్ళు వెళ్ళి కేసు పెట్టి కోర్టులో గెలవడం అనేది ఇంపాసిబుల్. అది బట్ ఈ ఐసీజే జ్యూరిస్డిక్షన్ అనేది దీని పరివ్యూలోకి రాదు. స్టేట్ కన్సెంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం నుంచి ఎక్స్ట్రడిషన్ చేయాలంటే భారతదేశం ఒప్పుకోవాలి. స్టేట్ ఇక్కడ ప్రప్రథమంగా ఉంటుంది. సో ఊరికే పొలిటికల్గా అక్కడ ఏదో హడావుడి చేస్తున్నారు, భారతదేశం కొంచెం బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇందులో ఎంతవరకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి నాకైతే తెలియదు. వాళ్ళు 3 షరతులు పెట్టారు. 24 రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఎవరు చేశారో చెప్పి వాళ్ళకి జస్టిస్లోకి తెచ్చి ట్రయల్ జరిగిపోయి వాళ్ళకి శిక్ష పడిపోవాలి ఎవరైతే షూటర్స్ ఉన్నారో. నెంబర్ 2 ఎవరైతే విత్ ఇన్ ద సిస్టమ్ ఉన్నారో వాళ్ళని కూడా మీరు లాగాలి, మినిస్టర్లు, వీళ్ళు పోర్ట్ఫోలియో బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో. 3వది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని. ఇక్కడ 3వ షరతు ఉంది కదా, ఏదైతే ఎవరైనా అడుగుతున్నారు లోకల్ సిటిజన్స్ నుంచి ఇలాంటి స్టూడెంట్స్ వరకు, అది గవర్నమెంట్కి నచ్చట్లా. దాన్ని పుష్ చేయడానికి ఒక ఇంటర్నల్ ఇన్స్టెబిలిటీని ఎక్స్టర్నల్ ఇన్స్టెబిలిటీగా చూపించి దీనికి కారణం భారతదేశం అని చెప్పి భారతదేశాన్ని లాగి ఈ గొడవ మేము చూసుకునేదాకా ఈ ఎలక్షన్స్ మీరు పుష్ చేయండి అని చెప్పి దాన్ని తోస్తే మొహమ్మద్ యూనస్ ఇంకొన్ని రోజులు ఆ కుర్చీలో కూర్చోవచ్చని ఒక చిన్న అభిప్రాయం ఉంది ఆయనకి. దానికి ఏ పార్టీ ఒప్పుకోదు. బీట్ ఎన్సీబీ, నేషనల్ సిటిజన్స్ పార్టీ అండ్ సో కాల్డ్ స్టూడెంట్స్ పార్టీ. అది మొన్నే జమాత్ అనే ఒక పార్టీతో కొలాబరేట్ అయింది. ఇప్పుడు ఈ పార్టీకి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఎప్పుడైతే వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ మీద దాడి చేసిందో 3 మిలియన్ డెత్స్ కారణమైందో దాంట్లో ఈ పార్టీ హస్తం కూడా ఉంది. రాడికలైజ్డ్ పార్టీ ఇది. ఇంకొక సైడ్ తారీఖ్ రెహమాన్ అని ఆ వ్యక్తి స్టేజ్ ఎక్కి మాట్లాడాడు, లిబరల్ కంట్రీ చేస్తాను బంగ్లాదేశ్ అంటున్నాడు, ఐ హ్యావ్ ఎ ప్లాన్ అంటున్నాడు. చూడాలి మరి. I have a plan.
for the people of my country. ఇందులో ఏది జరగాలన్నా ఏ పార్టీ గెలవాలన్నా ముందు ఎలక్షన్లు జరగాలి. అది చేయమని మనం చెప్తేనే మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఇదే బంగ్లాదేశ్ అంటుంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఇలా ఉంది బంగ్లాదేశ్లో. వాళ్ళకి అక్కడ ఏ గొడవ జరిగినా మన మీద వేలే చూపించేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్ ఇయర్ ఫర్ అస్. లాస్ట్ ఇయర్ మనం చాలా FTAs మనం సైన్ చేసాం. మీరు కంటిన్యూస్గా ఈ వీడియోస్ అందుకే నేను ఎందుకు చూడమంటానంటే ఆన్ డైలీ బేసిస్ మోస్ట్లీ జియో పొలిటికల్ వీడియోస్ మనం ఒమాన్తో సైన్ చేసాం, యూకేతో సైన్ చేసాం, మొన్న ఆస్ట్రేలియాతో సైన్ చేసాం. ఆస్ట్రేలియా ఇస్ అ క్రేజీ డీల్. అది వాళ్ళ డైరీ ప్రొడక్ట్స్ హనీ ఇలాంటి ఏదైతే వాళ్ళకి ఎక్కువ ఉంటాయో అవి వాళ్ళు మన దగ్గరికి వచ్చి వితౌట్ టారిఫ్ అమ్మడానికి వీల్లేదు. అవి మనం ఎగ్జామ్ చేసాం. మనం 100% వెళ్ళి అక్కడ అమ్మేయచ్చు. Australia will provide duty-free access to all Indian exports starting today under the Economic Cooperation and Trade Agreement between the two countries. ఇలాంటి డీల్ ఒకటి సంతకం పెట్టాం మనం. దీనివల్ల ఇప్పుడు వాళ్ళ మార్కెట్ ఏదైతే హైలీ క్యాపిటలిస్టిక్ మార్కెట్ ఏదైతే ఉంటుందో మంచి డబ్బులు ఉంటాయి ఆ మార్కెట్కి మన ప్రొడక్ట్స్కి ఒక యాక్సెస్ ఇచ్చినట్టు అవుతుంది ఈ సంవత్సరం. ప్లస్ దీని ఇండియాస్ గోల్డీలాక్స్ మూవ్మెంట్ అని కూడా అంటున్నారు. గోల్డీలాక్స్ మూవ్మెంట్ అంటే ఏంటనే డౌట్ మీకు వస్తే ఇట్స్ వెరీ సింపుల్. జీడీపీ గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి. మనందరికీ తెలిసి మనకు 4 quarters ఉంటాయి, 3 months. అది ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. Q1, Q2, Q3, Q4. లాస్ట్ ఇయర్ ప్రతి క్వార్టర్కి ఈ ఇయర్ ప్రతి క్వార్టర్కి ఉండే జీడీపీని మనం బయటికి లాగి ఎంత % గ్రో అయిందని చూస్తాం మనం ఆ క్వార్టర్కి ఈ క్వార్టర్కి. అంటే లాస్ట్ ఇయర్ థర్డ్ క్వార్టర్కి ఈ ఇయర్ థర్డ్ క్వార్టర్కి. ప్రస్తుతానికి మనం ఆల్మోస్ట్ 4th quarterలో ఉన్నాం మనం. దీని రిజల్ట్ ఇంకా బయటకు వస్తే మొన్న 8.2% మనం చూసాం మనం. సో హై జీడీపీ గ్రోత్ రేట్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ లో ఉంది. ఈ 2 పారామీటర్స్ సెట్ అయితే దాన్ని గోల్డీలాక్స్ మూవ్మెంట్ అంటారు. వేర్ ఇన్ దట్ గోల్డీలాక్స్ మూవ్మెంట్ రైట్ నౌ. అండ్ ఏవైతే FTAs మనం ఈ మధ్యన సైన్ చేసినవి కాదు, పాత FTAsని కూడా ఈ 25-26 ఈ ఇయర్ ఏదైతే ఉందో అవి వాటి ఎఫెక్ట్లోకి వస్తాయి. ఎందుకంటే ఏదైనా మనం విత్తనం నాటితే ఇమీడియట్గా చెట్ అవుతుంది, టైం పడుతుంది. అలాగే మనం వేరే దేశాలతో సంతకం పెట్టుకునే FTAs ఓవర్ టైమ్ దే డెవలప్. అండ్ దాని ఫ్రూయిషన్కి వచ్చే టైంకి అన్ని కలిసి వచ్చే ఇయర్ ఇది అని చెప్పి ఎకానమిస్టులు కూడా అంటున్నారు. దాని కారణం 3 విషయాలు ఒకేసారి జరగడం. ఒకటి మనం మాడుకున్నట్టు FTAలో ఎన్ని ఫ్రూయిషన్కి రావడం ఈ సంవత్సరంలో రకరకాల దేశాలతో మనం సంతకాలు పెట్టినవి, ఇంకా ఫ్యూచర్లో పెట్టే కూడా ఉన్నాయి. చిలే ఇలాంటి దేశాలన్నీ ఉన్నాయి. రెండోది మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దీని గురించి నేను పదే చెప్తుంటా, ఇట్స్ గెటింగ్ ఎక్స్పోర్ట్ రెడీ. మూడోది ఒక టారిఫ్ రీఅలైన్మెంట్ జరుగుతుంది. ఇప్పటిదాకా మనం కొంచెం ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళం. మన ప్రోడక్ట్ని మన దేశంలో ఫస్ట్ మన ప్రొడ్యూసర్స్ అమ్మగలగాలి, తర్వాత వేరే దేశానికి మనం యాక్సెస్ ఇద్దాం అని చెప్పి హై టారిఫ్స్ ఉండేవి. దీని గురించే ట్రంప్ గారు ఏడుస్తుంటారు. బట్ ఆయన కాసేపు మనం పక్కన పెడితే ప్రస్తుతానికి మనం యాజ్ ఎ కంట్రీ కూడా గ్రో అవ్వాలి కాబట్టి అన్నిటినీ చూసుకుంటూ అగ్రికల్చర్ని బయటకు ఓపెన్ చేయకుండా వేరే సెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో స్ట్రక్చరల్గా ఏ దేశం అంత మంచిగా ఉంది ఆ దేశాన్ని మనం ఓపెన్ చేద్దాం. యూకే మంచిగా ఉంది, యూకేకి ఓపెన్ చేద్దాం. ఆస్ట్రేలియా మంచిగా, ఆస్ట్రేలియాకి ఓపెన్ చేద్దాం. అగైన్ ఆస్ట్రేలియా కూడా మిల్క్ డైరీ అని కాదు, దానికి మన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఆస్ట్రేలియా కెనాట్ కంపీట్ విత్ ఆర్ డైరీ ఫార్మర్స్. సో దీనికి నేను ఎప్పటి నుంచి చెప్తుంటా, మ్యానుఫ్యాక్చరింగ్ బాగా జరగాలి భారతదేశంతో అంటే కుదరదు. మన గవర్నమెంట్ మనకి హెల్ప్ చేయాలి, ఆ ఇన్ఫ్రా పుష్ రావాలి. ఈ సంవత్సరం జరుగుతుందని కూడా చెప్తున్నారు. అగైన్ ఆస్ట్రేలియా విషయానికి మనం వస్తే లెదర్ గుడ్స్, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ గుడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్రాసెస్డ్ ఫుడ్స్ నుంచి జెమ్స్ వరకు అన్నిటికీ మనకి మార్కెట్ యాక్సెస్ దొరుకుతుంది ఆస్ట్రేలియన్ కన్స్యూమర్తో. సింపుల్ గా చెప్పాలంటే మన ప్రొడక్ట్స్ అక్కడ చీప్ అండ్ అఫోర్డబుల్ అవుతాయి. చీప్ అనేది ఒక నెగటివ్ కొనోటేషన్ నేను చెప్పట్లా. మార్కెట్లో చీప్ అనేది ఇట్స్ ఎ గుడ్ వర్డ్. ఎక్కువ సామాన్లు సెల్ అవుతాయి. అలాగే యూకేతో మనం సంతకం పెట్టిన FTA ఏదైతే ఉందో, ఇంకా EUతో ఐ థింక్ ఇట్స్ స్టిల్ ఇన్ ద టాకింగ్ స్టేజ్. EUని మనం పక్కన పెట్టి యూకేని మనం చూసినా కూడా ఇండస్ట్రియల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటితో మంచి డీలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ యూరోపియన్ క్యాపిటల్ సర్వీస్ మార్కెట్స్ అని ఉంటాయి కదా, అక్కడ దాకా మనం వెళ్ళడానికి యూరోప్ ఒక బ్రిడ్జ్ లా పనిచేస్తుంది. స్లోగా EUతో కూడా మనం సంతకం పెడితే వెరీ వెరీ బిగ్ మార్కెట్, ముఖ్యంగా లగ్జరీ సర్వీస్ ఓరియంటెడ్, దానికి ఆ మార్కెట్కి మనకి యాక్సెస్ దొరకగలిగితే ఈ జీడీపీ గ్రోత్ రేట్తో మనం దాన్ని ఫ్యూజ్ చేయగలిగితే ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్. ప్లస్ బయట వాళ్ళు వచ్చి మన దేశంలో ఏమైనా పెట్టుకోవాలంటే వియట్నాంలో ఎంత బలంగా పెట్టుకుంటున్నారో ఎవరికైనా. ఇప్పుడు China +1 స్ట్రాటజీలో ఫస్ట్ వియట్నాం కనబడుతుంది. అగైన్ China +1 అనేది జియో పొలిటికల్ వర్డ్. అది ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ ఎనీ కంపెనీ ఓన్లీ మనం చైనా మీద డిపెండ్ అవ్వకూడదు. చైనా బలంగా మనకి ఎకో సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఒకే దేశం మీద మనం డిపెండ్ అయితే, మనం ఒకటే కిరాణా కొట్టు నుంచి మనం చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటాం అనుకోండి, రేపు పొద్దున్న మూసేస్తే ఏంటి మన పరిస్థితి అనే డౌట్ మనకు వస్తుంది కదా. అలా 2-3 కొట్లు మనం పెట్టుకుంటే ఒకటి క్లోజ్ అయితే ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు. అలా రేపు పొద్దున్న చైనాకి వీళ్ళుండే దేశానికి ఏమైనా ఇబ్బంది ఉంటే వేరే ఉండాలి కదా, అలా ఇంకొక దేశం ఉండాలి చైనాతో పాటు అనేది China +1 స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో భారతదేశాన్ని ఇంక్లూడ్ చేయడానికి మనం విధాలా ప్రయత్నిస్తున్నాం. మనం ఇక్కడ మన లాజిస్టికల్ కాస్ట్లు తగ్గాలి, దానికి గవర్నమెంట్ షుడ్ ఫండ్ స్కీమ్స్ పెట్టాలి. గతి శక్తి ఇలాంటి స్కీమ్స్ అని ఉంటాయి కదా, గట్టిగా మాడాల్సి వస్తాయి. ఈ స్టేషన్ లాజిస్టికల్ ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రీచ్ అయ్యేలాగా. అందుకే ఈ సంవత్సరం ఉండే ఈ వీడియో నేను చాలా లైట్గా నేను డీల్ చేసా, అన్ని పాయింట్స్ చెప్పడానికి ప్రయత్నించా. నేను ఒకటే కోరుకుంటున్నా, ఎటువంటి గ్లోబల్ రెసిషన్ లేకుండా, ట్రేడ్ టాక్స్ లో DJT గారు లాంటి వ్యక్తి మనకు తగలకుండా, అంటే నేను వేరే దేశాల గురించి చెప్తున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేబర్ రిఫార్మ్స్ కానీ అంతా ఆన్ ట్రాక్ ఉంటూ టారిఫ్ల మీదే కాకుండా మన క్వాలిటీ మీద ఫోకస్ పెట్టగలిగితే, మన మార్కెట్ని ఓపెన్ చేయగలిగితే దిస్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఫ్రూట్ఫుల్. ఒక పాజిటివ్ నోట్తో ఈ సంవత్సరాన్ని మనం మొదలు పెడదాం. మీకు ఏమైనా యాడ్ చేయాలన్నా ఈ సంవత్సరం గురించి నాకు రాయండి కింద. యాజ్ ఇండియా వాట్ షుడ్ బి ద స్టెప్స్ టేకెన్. అండ్ ఆఫ్ కోర్స్ పుతిన్ గారు ఇచ్చిన గిఫ్ట్స్లో మీకు బాగా నచ్చిన గిఫ్ట్ ఏంటి? బాగా క్యూట్గా కనబడిన వరల్డ్
లీడర్ ఏంటి ఈ ఏఐ వీడియోలో, అది కూడా రాయండి కింద. తైవాన్ ఈ ఒలింపిక్స్ లాంటి గేమ్స్ లో యూస్ చేసుకునే నేమ్ ఏంటి, ఆఫీషియల్ నేమ్? ఇది మీ ఎంసీక్యూ క్వశ్చన్ ఇవాళ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఆప్షన్ 1 ఇస్ తైవాన్, ఆప్షన్ బి ఇస్ రిపబ్లిక్ ఆఫ్ తైవాన్, ఆప్షన్ సి ఇస్ చైనీస్ తైపే, ఆప్షన్ డి ఇస్ ఫోర్మోసా. మీ సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏ జూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా వచ్చేసేయండి. అక్కడ మీరు ఇచ్చే డిఎంలో ఇచ్చే వీడియో ఐడియా టాపిక్స్ ఉంటాయి కదా, అదే ఇక్కడ నేను చేస్తుంటాను నేను. రండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి వీ హ్యావ్ 2 other ఛానల్స్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలంటే డెఫినెట్లీ దీన్ని చూడండి, చెక్అవుట్ చేయండి. అండ్ ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ కాంటెంట్ నా సైడ్ నుంచి మీరు చూడాలనుకుంటే దీస్ 2 ఛానల్స్ ఆర్ దేర్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఉంటే, మీరు ఆఫీస్లో, మీరు కాలేజ్లో అయిపోయిన తర్వాత మీ కుటుంబానికి ఇచ్చిన టైం, మీ రెస్పాన్సిబిలిటీస్, మీ సుఖ దుఃఖాలు, అన్నిటి తర్వాత నాకు 10 నిమిషాలు ఇవ్వండి పడుకునే ముందు, 10-15 నిమిషాలు. ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా సింప్లిఫై చేసి మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పేస్తా, ఒక నాలెడ్జ్ పిల్లాగా. మీరు చేయాల్సింది ఒకటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో అండ్ అదర్ జియో పొలిటికల్ వీడియో. పుతిన్ గారి ఇంటికి సంబంధించి చాలా న్యూస్లు మీరు చూసుంటారు. ఆ టాపిక్ మీద క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఈ వీడియోలో. లేదు ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్తాన్ సడన్ గా బయటకు వచ్చి నిజాలు నొప్పేసుకొని, ఇషక్ దర్ అట్లీస్ట్ ఆన్ న్యూస్ పేపర్స్ అలా ఉంది, ఇషక్ దర్ కూర్చొని ఫైనాన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ ఎవడో అతను కూర్చొని ఓపెన్ గా చెప్తున్నాడు, డ్రోన్స్ ఇలా పంపించింది ఇండియా, నూర్ ఖాన్ని ఇది చేసిందని చెప్పి. సింధూర్లో మనం ఏదైతే చెప్పామో దాన్ని మళ్ళీ ప్యారెట్ చేస్తున్నాడు. ఎందుకు సడన్ గా అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.